హైదరాబాద్ నుంచి మాధవీలత రాస్తున్నారు. హోలికా పూర్ణిమ రోజే మహాలక్ష్మి జన్మించిందా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మన పురాణాలు 18 ఉన్నాయి. తర్వాత మనకి శ్రీ సూక్తాదులన్నీ ఉన్నాయి. భాగవతంలో కూడా లక్ష్మీ ఆవిర్భావం ఉంది. ఇవి ఉన్నప్పుడు అదే రోజా అంటే లేదండి శ్రావణ మాసంలో పుట్టిందంటారు కొంతమంది. అదేమిటండి మరోడి ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ జరిగింది ఏమిటంటే లక్ష్మీ ఆవిర్భావం రోజుని ఆ సమయం లోపల దేవతలు, గంధర్వులు, అప్సరసలు వీళ్ళంతా అర్చన చేస్తారు. అక్కడ ఉండే విధానాన్ని మన పూర్వీకులు చాలా అద్భుతముగా వర్ణన చేశారు. అందుకని ఈ రోజుని ప్రత్యేకించి పూర్ణిమ అని ఉంటుంది కనుక చంద్రుడు మరి అమ్మవారికి సోదరుడు కదా. తెలుగు వాళ్ళకి ఎంత ప్రేమో చంద్రుడు అన్న మనం చందమామ అమ్మకి సోదరుడు కదండి. అందుకని లక్ష్మీ ఆరాధన చేయడం కూడా మనకు కొన్ని ప్రాంతాల్లో అలవాటుగా అయ్యింది. అది నెమ్మదిగా చరిత్రలోకి చొరబడింది. అసలు హోళికా పూజ, అసలు విషయాలు అన్నీ పక్కకెళ్ళాయి. ఇది మాత్రం మిగిలిపోయిందని అంచేత అమ్మవారు ఆవిర్భవించిన దినము కూడా ఇదే. అది కొన్ని పురాణాలని ఆధారంగా, అలాగే నిర్ణయ సింధు, ధర్మసింధు అవి కూడా ఈ మాట చెప్పాయి. దాంట్లో తప్పేం లేదమ్మా. లక్ష్మీ ఆరాధన చేసుకోవచ్చు. మరి దీపావళి రోజు చేసి అమ్మవారు అనుగ్రహిస్తున్నారు, ఆవిడ ఆవిర్భవించింది, మరి ఆ కథలు ఉన్నాయి కదా. కథలు ఎందుకు వచ్చాయంటే ఆయా ఘట్టముల్లో చెప్పినప్పుడు మనని ప్రచోదన చేయడం కోసం ఏర్పడినవి. దీనికి పూర్వాపరాలు చూసుకోవడానికి కొంచెం సమయం కేటాయించుకుని జాగ్రత్త